హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో నిండు చంద్రుడు ఒకవైపు ఈ ఎరుపుకులు ఒకవైపు అనేటటువంటి సాంగ్ అయితే ఫుల్ ట్రెండింగ్గా మారిందనమాట. మీరు ఒకసారి ట్విట్టర్కి వెళ్ళి చెక్ చేయండి, ఇన్స్టాకి వెళ్ళి చెక్ చేయండి. ఇదే వార్ అయితే నడుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత వారు, అంతర్యుద్ధం అంటే ఇదేనా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. సో అంతర్యుద్ధం బాహుబలిలోనే కాదు, టాలీవుడ్ కూడా వచ్చేసింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి. ఇగో ఈ విధమైనటువంటి మీమ్ని ఫుల్ సర్క్యులేట్ చేస్తున్నారు. నీకొక్కడే కొడుకు, పెద్దవారు అనుభవం. అర్థమైంది కదా, మన రేస్ గుర్రంలో ఉన్నటువంటి డైలాగ్ పెట్టి మీకు ఒక్కడే కొడుకు జాగ్రత్త. ఎవరిని అంటున్నారో తెలుసా, రామ్ చరణ్ అంటున్నారు అనమాట. రీసెంట్గా దిల్ రాజు గారు ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ ఎప్పుడు సార్ అంటే క్రిస్మస్ అని చెప్పిండు. అది కాక నిన్న పుష్ప మూవీ టీం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది, షూటింగ్ ఆగిపోయింది, అల్లు అర్జున్ అలిగి ఎక్కడికో వెళ్ళిపోయిండు, అల్లు అర్జున్కి సుకుమార్కి మధ్య గొడవ జరుగుతుంది, గడ్డం తీసేసిండు అనేటటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేసినాయి అనేటటువంటిది మనం క్లియర్గా క్లుప్తంగా చూసామన్నమాట. సో ఇక సినిమా షూటింగ్ ఆగిపోయింది, సినిమా డిసెంబర్లో కూడా కష్టమే, సంక్రాంతికి రిలీజ్ అయింది అనేటటువంటికి ఫుల్ స్టాప్ పెట్టి నేను ట్విట్టర్లో అయితే మేము ఖచ్చితంగా December 6న వరల్డ్ వైడ్ లాంచ్ అయిపోతున్నాం అనేటటువంటి పుష్ప టైటిల్ సాంగ్తో వాళ్ళైతే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప టీం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, దిల్ రాజు గారు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అంటే మెగా ఫ్యామిలీ నుండి రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఒకే నెలలో దిగబోతున్నాయి. ఇది 6వ తారీఖు వచ్చిందంటే అది ఒక 20వ తారీఖు వస్తుంది అనమాట. ఈ విధంగా ఇద్దరికైతే గట్టి పోటీ ఉండబోతోంది. మన మెగాస్టార్ చిరంజీవి గారు కావాలని చెప్పి కొడుకుని పోటీగా పంపుతుంటూ మన మెగా ఫ్యామిలీ అంతా కూడా కొమ్మక్కై రామ్ చరణ్తో మమేకమయ్యే పుష్ప సినిమాని తొక్కుదాం అనేటటువంటి ఉద్దేశంతో గేమ్ చేంజర్ అదే డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారని చెప్పి బయట వార్తలు అండ్ ట్విట్టర్లో వార్లు అయితే ఫుల్ చక్కెరలు కొడుతున్నాయి అనేటటువంటిది మనం క్లియర్గా క్లుప్తంగా చూసామన్నమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కన్ఫర్మ్ చేశా, గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో వస్తుందా బ్రో అంటే 100% రాదు, ఏదో చెప్పేసిండు మన దిల్ రాజు గారు. ఓకే వచ్చిందే అని అనుకున్నాం, మరి పుష్ప సినిమాకి ఏమన్నా బొక్కబడిద్దా అంటే పుష్ప సినిమా రైట్స్ నార్త్ వాళ్ళు ఎంత కొనుక్కున్నారో ఒకసారి మీరు చెప్పండి, మన తెలుగు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో ఒకసారి మీరు చెప్పండి, తమిళోళ్ళు రెడీగా ఉన్నారు ఆ సినిమా కోసం ఒకసారి మీరే ఆలోచించండి. మన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను మాట్లాడుతున్నా. కానీ పుష్ప చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 200 కోట్లకు ఆల్రెడీ చాలా మంది కొనేసుకున్నారు. కన్నడ వాళ్ళు కూడా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ పుష్ప 2 మూవీ. ఎందుకంటే పార్ట్ 2కి బీభత్సమైనటువంటి హైప్ ఉంటుంది. అదీ కాక నేషనల్ అవార్డు కొట్టినటువంటి అల్లు అర్జున్ అక్కడ ఉన్నాడు, రఫ్ ఇచ్చేటటువంటి సుకుమార్ గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ పుష్ప సినిమా మన తెలుగులో ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కానీ ఇండియా వైడ్కు వేరే లెవెల్లో గ్లోబల్లో మస్తు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ఆ పుష్ప సినిమాకి పోటీగా వస్తే బొక్క పడేటది మన గేమ్ చేంజర్కి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేనేమి ఆలోచించకుండా చెప్పట్లా, ఆలోచించకుండా మాట్లాడలేదు అనమాట. ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. రామ్ చరణ్ గారు త్రిబుల్-ఆర్ మూవీతో వచ్చిండు, త్రిబుల్-ఆర్ మూవీ తర్వాత ఆచార్యతో వచ్చిండు, దాన్ని ఫ్లాప్ చేసి కూర్చుర్రు మనోళ్ళు. అంటే రామ్ చరణ్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనమాట. అది కాక భారతీయుడు 2 డిసప్పాయింట్ అయిందని చెప్పి తెలుగు ఆడియన్స్ కూడా గేమ్ చేంజర్ మీద అంత ఇదిగా లేరు. నార్త్ వాళ్ళు అయితే దాన్ని పట్టించుకుంటారో లేదో తెలియదు. కాబట్టి గేమ్ చేంజర్ కానీ పుష్ప 2కి పోటీగా రిలీజ్ అయింది అని అనుకోండి, బొక్క పడేది గేమ్ చేంజర్కి. పుష్ప సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా ఇంకో 2 నెలల తర్వాత రిలీజ్ అయినా దానికి డే 1 200 కోట్లు, ఓవరాల్గా 1000 కోట్లు అనేటటువంటిది 100% కన్ఫర్మ్ సినిమా బాగుంటే. ఒకవేళ సినిమా దరిద్రంగా ఉండి 1 కన్నా దరిద్రంగా ఉంది అని అనుకోండి, ఇక నేనైతే దాని గురించి చెప్పలేను. బాగుంటే నేను మాట్లాడుతున్నా, హిట్ అయితే నేను మాట్లాడుతున్నా. ఏదో గంగాలమ్మ తల్లి జాతర అంటున్నారు, దేవుడు రెఫరెన్స్ అంటున్నారు, రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ బాగున్నాయి, బీజమ్ బాగుంది, టీజర్స్ బాగున్నాయి. కాబట్టి ఇంకా ఆ సినిమా మీద కూడా మంచి హైప్ ఉంది. ఒకవేళ గేమ్ చేంజర్కి సంబంధించిన టీజర్ ట్రైలర్స్ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ గురించి నేను మాట్లాడను. ఒకవేళ దాని గురించి అయితే తర్వాత మాట్లాడదాం. ఒకవేళ డిసెంబర్లో గేమ్ చేంజర్ పుష్ప వస్తే మట్టికి పుష్పకేం కదబ్బా, ఇది మట్టికి నేనైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్నైనా కామెంట్ చేయొచ్చు, మీరు ఎంతైనా నెగిటివ్గా అనుకోవచ్చు, జరిగేటటువంటి వాస్తవాన్ని అయితే నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన. బాయ్, మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.